హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇందు కిచెన్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. గుంత పొంగనాలు. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ జనరల్గా మనం మిగిలిపోయినటువంటి దోసల పిండి, ఇడ్లీ పిండి, గారెల పిండి వీటితో మనం గుంత పొంగనాలు చేస్తూ ఉంటాం, అవునా? సో ఈరోజు నేను మిగిలిపోయినటువంటి దోసల పిండిని తీసుకున్నాను. ఈ దోసల పిండితో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. క్రిస్పీగా ఉండే ఈ గుంత పొంగనాలు పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక మంచి స్నాక్ ఐటెం అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి? చూడండి, ఇలాగ దోసల పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా చిక్కగా ఉండాలి, నీళ్లు కలపనటువంటి దోసల పిండి. సో ఇలాంటి దోసల పిండిలో నేను 1 టేబుల్ స్పూను గోధుమ నూక వేస్తున్నానండి. గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ. దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను, చాప్ చేసి. అలాగే 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ఇవి సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం కలపండి. ఇందులో మనం జీలకర్ర, మిరియాలు కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఒక పించ్ ఆఫ్ వంట సోడాను కూడా వేస్తున్నానండి. ఎందుకంటే ఈ గుంత పొంగనాలు లోపల గుల్లగా వస్తాయి అన్నమాట, చాలా బాగా వస్తాయి. ఈ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గుంత పొంగనాల ప్యాన్ని పెట్టి దాంట్లో ఇలా ఆయిల్ని అప్లై చేయాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గుంతల్లో ఈ బ్యాటర్ని నింపాలి. చూడండి, ఇలాగా ఒక్కొక్క గరిటెతో ఇలాగా ఈ బ్యాటర్ వేసుకొని ఈ గుంతల్ని నింపేయాలి. ఫ్లేమ్ ఎప్పుడు కూడాను మీడియంలో ఉండాలండి, హైలో పెట్టకూడదు, మాడిపోతాయి. సో మనం ఈ మధ్యలో ఒకసారి ఈ మూత తీసి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలి సైడ్స్లోని గట్ట. తర్వాత కాసేపు ఆగి ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా మనం ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా తిరగవేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మనం ఇవి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా చేసిన తర్వాత మనం కొంచెం పైన మళ్ళీ బ్రష్తో కానీ లేదంటే స్పూన్తో ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే బ్రష్తో అప్లై చేసుకోవచ్చు. ఇది మనం ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసుకొని క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం. ఆయిల్ అవసరం లేదు తినమండి అనుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. లేదు ఆయిల్ అయినా వేసుకొని క్రిస్పీగా అయినా సరే చేసుకొని తినచ్చు, అది మీ ఇష్టం. చూసారా, ఇవి అయిపోయింది. 2-3 మినిట్స్ తర్వాత తీసేయాలి. టోటల్గా 5 మినిట్స్ అండి. ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, ఇలా తీసిన తర్వాత ఇప్పుడు నేను వేరే విధంగా కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చాయో, ఎంత అందంగా వచ్చాయో. మధ్యలో పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా మనం వేసాం కదా, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ కూడాను, అవన్నీ కూడా మధ్యలో మనకి తింటూ ఉంటే పంటికి బాగా తగులుతూ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ రెండో మెథడ్లో కూడా చేద్దాము. ఎలా చేయాలో చూపిస్తాను. మిగిలిన పిండిలో మీరు కొంచెం జీలకర్ర అలాగే మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం తక్కువ పిండి వేసుకోండి. మీరు ఈ గుంతల్లోకి ఫుల్గా నింపొద్దు, కొంచెం తక్కువ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం పచ్చి కారం స్ప్రింకిల్ చేద్దాము. చాలా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది. పచ్చి కారం ఇలా పైన కొంచెం స్ప్రింకిల్ చేయండి. ఇలా అయితే కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు అలా వేసిన తర్వాత కారం స్ప్రింకిల్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయండి. పైన స్పూన్తో ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే ఇలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనం తక్కువ పిండి వేసాం కదా, ఇప్పుడు కరెక్ట్గా ఈ గుంతల్లో ఇవి కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. ఇలా తక్కువ పిండి వేసుకుంటే ఇలా కరెక్ట్గా వేగుతాయి. చూడండి, ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఈ గుంతల్లో ఉండిపోతుంది, మనకి ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చేది సార్.
క్రిస్పీగా మెత్తగా చక్కగా వచ్చాయి. సో ఈ టెక్నిక్స్ అన్నీ కూడాను ఫాలో అవుతూ, ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఇలా చేసుకొని మీ స్నాక్ ఐటెంని ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చారంటే వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్గా మెచ్చుకుంటారండి. చూసారా, ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ గుంత పొంగళ్ళన్నీ కూడాను మనం హ్యాపీగా మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కానీ, లేదంటే పల్లీల చట్నీ కానీ, లేదంటే అల్లం చట్నీ అండి. అల్లం చట్నీ అయితే సూపర్గా ఉంటుంది, లేదంటే పల్లీ చట్నీ అయినా సరే బాగానే ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. మనం కొంచెం ఒక పించ్ ఆఫ్ వంట సోడా వేసాం కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో. గుల్లగా వచ్చింది కదా, గుల్లగా వచ్చింది, చాలా చాలా బాగుంది. ఓకే అండి, చూసారు కదా, బాగుంది కదా. ఇంకెందుకు లేట్, వెంటనే మీరు ఈ గుంత పొంగల్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు వెంటనే చెప్పేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇందు కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.